శ్రీకాళహస్తి ప్రపంచంలో గ్రహణం రోజు మూయని ఏకైక ఆలయం ఇదొక్కటే. వాయులింగంగా వెలిసిన శివలింగానికి ఇక్కడ ప్రాణం ఉందని అందరూ బలంగా నమ్ముతారు. కారణం, గర్భగుడిలో గాలి వచ్చే ఆస్కారం లేకున్నా దీపాలు ఎప్పుడూ ఊగుతూనే ఉంటాయి. ఎంతో పవిత్రమైన శ్రీకాళహస్తికి ఆ పేరు ఎలా వచ్చిందో చూద్దాం. శ్రీ అంటే సాలెపురుగు, కాళ అంటే పాము, హస్తి అనగా ఏనుగు. శివలింగానికి ధూళి దుమ్ము పడకుండా తన సాలిగూడుతో కాపాడుతూ ఉండేది సాలెపురుగు. పాము తన రత్నాలతో అభిషేకించేది. హస్తి ఇక్కడున్న స్వర్ణముఖి నదిలో నుంచి నీళ్లను తీసుకువచ్చి స్వామి పైన అభిషేకం చేసేది. ప్రాణమున్న ఈ శివలింగాన్ని ఆలయ అర్చకులతో సహా ఎవ్వరూ ముట్టుకోరు. ఇక్కడ శివలింగానికి కేవలం పచ్చకర్పూరంతో మాత్రమే అభిషేకిస్తారు. సాక్షాత్తు ఆ మహాశివునికి కళ్ళుని దానం చేసిన భక్త కన్నప్ప ఆలయం కూడా ఈ కొండపైనే ఉంది.